మరి పాణిగ్రహణం అనేది పట్టుకోవడమే కానీ విడవడం ఉండదంటున్నాం కదా. సరే, విడవదని తెలుసుండే పట్టుకున్నాం కదా. స్త్రీ పురుషుడు చేయి పట్టుకున్నా, పురుషుడు స్త్రీ చేయి పట్టుకున్నా విడవకూడదనే పట్టుకున్నాం కదా. జీవితాంతం ఉండాలనే కదా. ఇంకా మన సంప్రదాయం ఏమిటంటే 7 జన్మల అనుబంధం అని చెబుతున్నారు కదా. మరి ఇందులో పట్టుకోవడమే తప్ప విడవడం అనేది లేనప్పుడు ఇందులో మనం ఆనందంగా ఉండడం ఎలాగా? ఇవాళ కాళహస్తీశ్వరుడి సాక్షిగా కాళహస్తి శతకం ఆధారంగా ఎటువంటి గ్రహదోషాలనైనా ఎలా తప్పించుకోవచ్చో, పరమేశ్వర కటాక్షంతో ఎలా ఆనందంగా జీవించవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాళహస్తి శతకంలోనే ధూర్జటి మహాకవి చెబుతాడు. ఇక్కడ మన ఎదురుగా సాక్షాత్కరించి ఉన్నారు. ఇందాక కార్యకర్తలు చాలా చక్కని ప్రకటన చేశారు. నేను చాలా ఆనందించాను. గ్రహణ సంబంధమైన దోషం ప్రపంచమంతా ఉండొచ్చు, కానీ ఎక్కడ కాళహస్తీశ్వరుడు కొలువే ఉంటాడో అక్కడ ఉండే సమస్య లేదు. అందుకే దేశంలో అన్ని ఆలయాలు గ్రహణ సమయంలో మూసేసినా కాళహస్తీశ్వర ఆలయం మాత్రం తెరిచే ఉంచుతారు. ఇవాళ భక్తి టీవీ వారి సౌజన్యం కారణంగా మనకు ఆ కాళహస్తీశ్వర సాక్షాత్కారం జ్ఞానప్రసూనాంబిక సహితంగా ఇక్కడే జరిగింది. కాబట్టి మనం అందరం గ్రహణ సమయంలో ఇక్కడ ఉండి పట్టు విడుపు సమయాలన్నీ తిలకించినా కూడా ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. దానికి ధూర్జటి కాళహస్తి శతకమే ప్రమాణం. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యకమున్ బేర్కొను ఉత్తమోత్తముని బాధల్ పెట్టగా జాలుని. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యకమున్ బేర్కొను ఉత్తమోత్తముని బాధల్ పెట్టగా జాలుని. దఖనున్ కప్పగ జాలునే శలభ సంతానంబు దఖనున్ కప్పగజాలునే శలభ సంతానంబు. నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వరా. నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వరా. గ్రహదోషాల భయం మా చిన్నతనంలో చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మాకందరికీ షష్ఠపూర్తులు అయిపోయాక నా వయస్సు వాళ్ళందరికీ ఇప్పుడు సమాజాన్ని చూస్తుంటే గ్రహదోషాల భయం బాగా ఎక్కువైంది అనిపిస్తుంది. అనేక రకాల ప్రచారాలు ప్రభావాల కారణంగా ఆధునిక సమాజంలో ఆధునిక జీవితంలో ఏర్పడుతున్న రకరకాల కొత్త సమస్యల కారణంగా మన పిల్లల్ని మనమే అదుపులో పెట్టుకోలేకపోతున్న పరిస్థితుల కారణంగా పిల్లల మీద తల్లిదండ్రుల మీద పిల్లలకి నమ్మకం లేని కారణంగా ఎంతోమంది వృద్ధులైన తల్లిదండ్రులు అనాథలైపోతూ ఉన్న కారణంగా ఆధునిక సమాజం అల్లకల్లోలంగా ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి స్థితిలో గ్రహదోషాల మీద వాటి మీద నమ్మకం పెరగడం చాలా సహజం. మనిషి ఎప్పుడు బలహీనుడవుతాడో అప్పుడే అన్ని నమ్మకాలు ప్రవేశిస్తాయి. అల్పపీడనం ఉంటేనే వాయుగుండం వస్తుంది, అసలైన పీడనం ఉంటే రాదు. ఆ బలహీనత ఏర్పడకుండా మనం చూసుకోవాలి. దానికి మనకి జ్యోతిష్శాస్త్రం హేతుబద్ధమైన పరిష్కారాలు అందించడమే కాకుండా జ్యోతిష్శాస్త్రం అటువంటి పరిష్కారాలు అందిస్తే భక్తి మార్గం అనేది సూటి పరిష్కారాన్ని అందించింది.